దేశంలో జనాభా లెక్కలపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. తొలి దశ ప్రక్రియను 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. మొదటి ఇండ్ల లెక్కించిన తర్వాత జనాభా లెక్కలు చేయనుంది. జనాభా లెక్కల ప్రక్రియలో 130,000కు పైగా సిబ్బంది పాల్గొననున్నారు. దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను స్పీడప్ చేసింది కేంద్ర సర్కార్. మొదటి దశ జనాభా లెక్కలకు సన్నాహాలు ప్రారంభించింది. మొదట ఇండ్ల సంఖ్య, వాటి స్థితిగతులను లెక్కించేందుకు రెడీ అయింది. ఇండ్ల లెక్కలు తేలిన తర్వాత సెకండ్ ఫేజ్లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టనుంది. జనాభా లెక్కలతో పాటు సర్కార్ ప్రతిష్టాత్మకంగా కులగణన చేయనుంది. 2026 జనాభా లెక్కల మొదటి దశలో కీలకమైన ఇండ్ల లిస్టు కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2026 ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి నివాస గృహానికి సంబంధించిన కీలక సమాచారం సేకరించనున్నారు. ఇళ్ల నిర్మాణం, తాగునీటి వనరులు, టాయిలెట్స్, వంటకు ఉపయోగించే ఇంధనం, విద్యుత్ వనరులు వంటి గృహ పరిస్థితుల వివరాలు తెలుసుకోనున్నారు. వీటితో పాటు ఫోన్స్, ఇంటర్నెట్, సైకిల్స్, స్కూటర్స్, కార్స్, టీవీల వంటి ఆస్తుల సమాచారాన్ని కూడా సేకరిస్తారు. జనాభా లెక్కలను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందుకోసం మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించనున్నారు. ప్రజలకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే స్వీయ గణన అవకాశం కూడా కల్పిస్తున్నారు. లదాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో గృహ జాబితా కార్యకలాపాలు అక్టోబర్ 2026లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ గృహ జాబితాతో సేకరించిన సమాచారం విధాన రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు చాలా కీలకం కానుంది. జనాభా లెక్కల మొదటి దశ ప్రారంభించే ముందు సూపర్వైజర్స్, ఎన్యూమరేటర్ల నియామకం, బాధ్యతల పంపిణీ, రాష్ట్ర, జిల్లా పరిపాలన విభాగాల సహకారం, సమన్వయం వంటి కార్యక్రమాలు చేపడతారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ భారీ ప్రక్రియ కోసం ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్, 130,000 మంది సెన్సస్ కార్యకర్తలతో సహా 34 లక్షలకు పైగా సిబ్బంది పాల్గొంటారు.